ఆ పాయింట్ ఏంటంటే అందరూ మాట్లాడుకుంటున్నది మీరు ఇంతకుముందు చెప్పిన పాయింటే. తీన్మార్ మల్లన్నకి బయటి శక్తులు అల్టిమేట్గా మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగానే పనిచేస్తారు. అంటే మీ మీద ఇంతకాలం దాడి చేసే వాళ్ళు కావచ్చు, మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ కావచ్చు, మీ ప్రత్యర్థి బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా మీకు యాంటీగా పోటీ చేసిన వాళ్ళంతా. కానీ సొంత పార్టీలోనే మల్లన్నకి అనుకున్నంత సహకారం దక్కలేదు, అందుకే ఈ ఫైట్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మేజర్ పాయింట్ విషయం ఏంటంటే అసలు సీరియస్ ఫైటే జరగలే. ఇంత ఫైట్ ని ఎదుర్కోవడానికి చాలా ఈజీగా ఎలక్షన్ జరిగిపోయింది. అది మా పార్టీ నాయకత్వం, మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ 100% ఎఫోర్ట్ పెట్టింది. ఇది బయట వాళ్ళు ఏదో సృష్టించి మా పార్టీలో ఎవరో సపోర్ట్ చేస్తలేరు అన్నట్టుగా గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారు జూమ్ మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించండి. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేదని సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే జీవో 46 వాళ్ళు కాంగ్రెస్ కేసేవాళ్ళు. లేదు, మా కాడ ఎప్పటి లెక్కలు అక్కడ, ఎప్పటి లెక్కలు అప్పుడు మా దగ్గర ఉన్నాయి, మా కాడ సర్వే లెక్కలు ఉన్నాయి. ఇదానికి బహుశా ముఖ్యమంత్రి గారు అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ముఖ్యమంత్రి గారు ఆయన వాయిస్ దాకా అవసరం లేదు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మాకున్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో అది సరిపోతుందని మాకు అంచనా ఉంది. జిల్లా మంత్రులు ఎంతమంది పనిచేసారని మీరు అనుకుంటున్నారు? అందరూ పనిచేసారు. ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఒక మీటింగ్ వచ్చి ఒక ఫంక్షన్ మాట్లాడడం కాదు కదా. లేదు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా వర్క్ చేసినారు. చేయలేదని ఎవ్వరు అనడానికి లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళందరూ లేకపోతే ఈ స్థాయిలో మేము ఓట్లు సంపాదించాం. కాబట్టి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా అండగా నిలబడ్డది కాబట్టి, మరీ ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్త గుండెలకు కత్తుకొని పనిచేసిండు కాబట్టి మంచి రిజల్ట్ సాధించగలిగాను. ఈ మీడియా సృష్టించేటువంటి మల్లన్న గెలిస్తే అమ్మో కష్టంరా బాబు, ఇబ్బంది అవుతుంది మనకు ఫ్యూచర్లో అని అనుకొని అట్లా అనుకుంటే టికెట్ మనకు వ్యతిరేకంగా చేస్తాడు, ఇంకొక వాదాన్ని అట్లా అనుకుంటే టికెట్ ఇయ్యారు కదా. టికెట్ ఇచ్చిరంటే దాని మీన్స్ ఏంది, ఈ సీట్ కావాలనుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అందుకోసమని మా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పట్టుబట్టి సీట్ ఎందుకు ఇప్పించిండు, ఇది ఖచ్చితంగా మనం గెలవాలి అని ఇచ్చి ఓడగొట్టి మల్లన్నని ఖతం చేస్తే అయిపోద్ది దెబ్బతో. ఇంకా ఆలోచన ఏమన్నా తన కంట్లో తాను ఏలుపరుచుకుంటారా? ఇది వచ్చి అబద్ధం ఎవరైనా కూడా చెప్తే మాట. తీన్మార్ మల్లన్నను ఓడగొట్టాలనా గెలిపియాలనా అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. మల్లన్నకు టికెట్ ఇవ్వాలా వద్దా అనేది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మా పార్టీ మాకు ఆ సీటు కావాలని కోరుకుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు, మల్లన్న నువ్వు నాకు మండల్లో అవసరం ఉన్నావు అనే మాట క్లియర్గా చెప్పిండు. ఆయన విజన్ చాలా దూరం నుంచి కూడా ఇదే ఉండే ఆలోచన ఆ రకంగా. అందుకని ఎంపీ విషయంలో కానీ ఇంకో ఎమ్మెల్యే విషయంలో కానీ లేదు అది ఉంది, అది చేయాలనేటువంటి ఒక ఆయన ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారో ఆ విధంగానే టికెట్ వచ్చింది, ఆ విధంగానే ఓట్లు సంపాదించడం, ఆ విధంగానే గెలవగలిగినాం.